కర్నూలు వ్యవసాయ మార్కెట్కు భారీగా ఉల్లి తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక రోజుకి చూసుకున్నట్లయితే 15,000 క్వింటాల యొక్క ఉల్లి అనేది ఇక్కడ మార్కెట్ యార్డ్కు తీసుకొస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క రైతులు అయితే పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఉల్లిని తీసుకొస్తున్న పరిస్థితి. చాలా మటుకు భారీగా ఒక ఉల్లిని అమ్ముకోవడానికి ఒక మార్కెట్ యార్డ్కి తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క ఉల్లిని అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు సరిగా ఉల్లిని కొనుగోలు చేయకపోవడంతో రైతు ఎంతో ఆందోళన చెందుతున్నారు. దీనితో పాటు ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అమాంతంగా ధర డౌన్ కావడంతో రైతు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉందంటారు సార్? రైతుల పరిస్థితి అసలు చాలా ఘోరం. 200-300 అయితే కనీసం ఆడవాళ్ళకి 400-500 కొనుక్కుని దొరకరు సార్ ఆడవాళ్ళు. ఇంత ఘోరంగా సార్. కనీసం మద్దతు ధర అంటారు 2,000-2,500 పెడితే బాగుంటుంది సార్. అసలు ఇప్పుడు అవకాశం ఉందా? మద్దతు ధర ఇచ్చే అవకాశం ఉందా? లేదు సార్, లేదు సార్, అసలు లేదు. దానికోసమే చాలా ఘోరంగా ఉండదు రైతు. అంటే ఎన్ని ఎకరాలలో మీరు పంట పండించారంట? 4 ఎకరా పెట్టినా సార్. ఎకరా పెట్టింటే 1,20,000 ఖర్చు వచ్చింది సార్. 1,20,000 ఖర్చు వచ్చింటే కనీసం వేసుకొచ్చిన బాడిగా అన్ని లెక్క వేసుకుని అటు వరకు వచ్చుకుని చాలా అనిపిస్తుంది సార్. ఏం లేదు సార్, రైతులు మందు శాతం అయితే చేసుకుని వస్తుంది, తప్పదు. ఏంటంటారు అంటే ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? పరిస్థితి అంటే ఇప్పుడు ఏదో నరేంద్ర మోడీ శంఖం ఏమో 20% ఉంటే 40% పెంచారంట. 40% పెంచిన దానికి ఇల్లు ఏమో మాదికి నష్టం వస్తుంది అంటున్నారు సార్. అంతే, వ్యాపారస్తులు అంటున్నారు. వ్యాపారస్తులు ఉంటున్నారు సార్ అంటున్నారు. దానికోసం ఇది రైతు పరిస్థితి అయిపోయింది సార్. ఇంకేం లేదు, మన డబ్బులు పట్టుకోవాల్సింది, ఇంకేం లేదు. ఏంటి దీనికి ఒక పరిష్కారం ఉంటుంది కదా? అవును, రైతు లేని వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఏమంటారు అంత మాట్లాడాలి సార్. ఇట్లా చేస్తే రైతులు అసలు గొబ్బలేదు చచ్చిపోతున్నారు సార్ ఆత్మహత్యంగా. ఇంకేం లేదు సార్, అసలు చాలా ఘోరంగా ఉన్నది. ఇడిచిపెట్టి పోయినారు సార్. మొన్న 2 రోజులు 3 రోజులు ఇడిచిపెట్టి పోయినారు. 100 రూపాయలకి ఇస్తావా, 50 రూపాయలకి ఇస్తావా అంటే వేసుకుని బాడీకి లేదు సార్. పిల్లలు అసలు ఇంటికాడంగా పోవడం మందాక సాయడమే సార్. ఏం లేదా అంటే ధర తగ్గడానికి మీరు పండించిన ఆ ఉల్లికి అంటే క్వాలిటీ లేకపోవడమా, లేకుంటే వర్షాలు పడడం వల్ల ఈ యొక్క పంట సరిగా రాలేదు? వర్షాల వల్ల అంటారు సార్. ఇప్పుడు ఉండేది ఉండదు సార్, ఒక వర్షం పడేది మామూలే. కనీసం మధ్య ధర కనీసం 2,000-2,500 15,000 వాళ్ళు కాదు సార్. ఒక మంచి చూసేవా 2,000-1,500 చెప్తారు వాళ్ళ. దానికైతే మా రైతుకి అయితే అసలు ఏం లేదు సార్. అసలు ఆత్మహత్య చేసుకుని వస్తుంది. కనీసం నాకు ఇప్పుడు పెట్టుబడుకుని రావు సార్. అసలు ఇంటి వాటికి పిల్లలు ఎట్లా అర్థం కాదు. మరి ఇట్లా ఉండదు సార్, ఘోరం అసలు. అంటే పెట్టుబడి ఎట్లా తీసుకొచ్చారు? అంటే ఏ విధంగా తెచ్చారు? అప్పు తీసుకొచ్చారా? అప్పు తెచ్చారు. అప్పు చేయాలి తప్పదు సార్. ఇంకా అప్పు చేయాలంటే ఏడవది. ఇంకా రైతులు ఏమన్నారు సార్. ఇప్పుడు ఆదుకునే వాళ్ళంటే ఆయనే వేస్తాడు. ఎకరాకి 5,000 10,000 వేసి చేరుతూ వస్తారు. అసలు రావు అవి. ఇంక అందరూ అక్కడికి తాగి తినే వాళ్ళకి సరిపోతాయి. నష్టపాకం మేడు గీడు. కనీసం ఈ మధ్య ధర ఇస్తారు సార్, అంతే. ఏం లేదు. ఎన్ని క్వింటాలు వచ్చింది నీకు పంట? ఎకరాకా సార్? ఎకరాకి ఇంకా 100 అంతే సార్. ఇంకా 100-120 అంతే సార్. మరి ఇక్కడ ధర చూస్తే ఎంత ఉంది? ధర ఏడు 100 రూపాయల ప్యాకెట్, 50 రూపాయల ప్యాకెట్, 150 రూపాయల ప్యాకెట్ అంటారు సార్. అంతే. ఏం గిట్టుబాటు లేదు సార్. అసలు రైతు పట్టించుకోవడం నాలుగే లేడు. మరి పూర్తిగా అమ్మితే ఎంత వస్తుంది మీకు? అమ్మిన కూడా లాయర్ పడతారు, గిడిచిపెట్టిపోతున్నారు కొంతమంది. ఏం రాదు సార్, అసలు ఏమేం రాదు. నష్టమే కదా పూర్తిగా? నష్టమే, భారీ నష్టం సార్. నష్టం అయితే భారీ నష్టం. అసలు గిట్టుబాటు కొంతమంది ఇచ్చిపెట్టిపోయినారు వాళ్ళు. మరి ఎట్లా చేస్తారు రైతు? ఎవరు ఆదుకుంటారు? రైతు లేనిది వాళ్ళు కాకపోతే వాళ్ళు తెలుసుకున్నారు సార్. మరి ఇంకేం చేస్తారు? అసలు చాలా గవర్నమెంట్ వస్తారు రైతులు అయితే. మీరేమంటారు? మీ పరిస్థితి ఏంటి? మీరు ఎంత పెట్టుకుంటారు సార్? ఇంకేమే రైతు ఇంకేమన్నా వచ్చేది ఉందే ఏమన్నా? ఇంకా అస్సలకి మా పరిస్థితే ఇదైపోయింది. దాని పెట్టుబడికి లేవు, దాని ఖర్చుకి లేవు. మరి మందుల బాకీ ఏం కట్టాలా? అలా పిల్లని ఏం చేయాలా? ఇంట్లో మరి అప్పులు తెచ్చి ఇది చేసినాము అంతా. మీరెంత పెట్టుబడి పెట్టారు? 1,50,000 పెట్టినాము 2 ఎకరాలకి. 2 ఎకరాలకు 1,50,000. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదా? మొత్తం అమ్మినా కానీ ఏమి లేదు. 20,000కి లేదు దాని పరిస్థితి. 2 ఎకరాలు వేసా కానీ 20,000కి లేదు దాని పరిస్థితి. వేసారు. ఈ రైతు కంట్లల్లోనే కనపడుతున్న పరిస్థితి. ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎందుకు ఇంత దిగాలుగా కూర్చున్నారు మీరు? ఏం సార్, ఎవరు కొనడం లేదు, రేట్లు లేవు, అవి ఇవి అంటున్నారు. ఇట్లా ఊక నిలబడిపోయినాయి సరుకు. ఎన్ని రోజులే మీరు ఇక్కడ మార్కెట్ తీసుకొచ్చి? మార్కెట్కి నిన్న 3 గంటలకు తెచ్చిపెట్టినాం సార్. 3 గంటలకు తెచ్చిపెట్టినాము. ఇప్పుడు కూడా రాలేదు ఎవరు రాయనికి. అవి ఎవరు రాస్తారు రాయరు అంటున్నారు. ఎందుకట్లా? ఏమో సార్, ఏమో ఎంకతను దండిగా ఉంది సరుకు అంటున్నారు. అది ఎక్కడ పెట్టినారో అక్కడ లేదు.
మీరు ఎన్ని ఎకరాల్లో పంటను పండించారంట? ఇది ఎకరన్నర సార్, ఎకరన్నర. ఎకరన్నర. ఎంత పెట్టుబడి పెట్టారు? 1,20,000 అయింది దీనికి. 1,20,000. 1,20,000 అయింది. ఉమ్. ఇంకా కూలోళ్ళు, కోత వాళ్ళు, కలుపులు ఒక్క మందు మూట 1,900, 1,800, 1,700, తక్కువ అయితే లేదు మందు మూట. ఒక కూలి మనిషికి 400, 500, 300 ఇవ్వాలి. మాకు ఏమి లేదు సార్. అంటే మరి పండించిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత మీ ప్రాంతం నుండి ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ తీసుకురావడానికి ఎంత ఖర్చు వచ్చింది కూలి? వీటికి తీసుకురావడానికి కొయ్యనికి 10,000, వేసుకురానికి 4,000, ఈడ దింపనికి కూడా మాల ఖర్చు అది ఇది ఉంటుంది కదా. అంటే మొత్తం మీద ఒక 20,000 దాకా ఖర్చు చేశారు. 20,000 ఖర్చు వస్తుంది. మరి ఇక్కడ ఎంత రేట్ ఉంది, ఎంత ధర ఉంది అంటారు క్వింటా? ఇక 500, 300 అంటున్నారు. ఇంకా కొద్దిగా రాయకుండా పోతున్నారు. ఇంకా అంత కొద్దిగా ఎక్కువ పోతుండేవు సార్. మరి అంటే మీరు ఎకరన్నరలో పండించారు కదా, ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు? ఇది దాదాపు ఒక 100 క్వింటాలు వస్తుంది. 100 క్వింటాల్లో ఇప్పుడున్న రేటు ప్రకారంగా 200 నుండి 500 దాకా ఈ యొక్క ధర పలుకుతుంది అనుకో. మరి 500 అయినా కానీ మీకు గిట్టుబాటు కాదా? ఎక్కడ నుంటే సార్ ఇది అసలుకి లారీ బాడిగా కోసిన వాళ్ళకి వెళితే చాలు మాకు. అంతే మాకు ఏది మిగిలిన పని కూడా లేదు. వాళ్ళు కూలది లారీ బాడిగా ఇక్కడ మాకు ఖర్చు వెళ్తే కూడా మాకు ఇంకా ఈ బరువు తగ్గితే కూడా ఏదో ఇల్లు చేరుకుంటాం మేము. అవి కూడా ఎదురు పడితేట్టుంది మాకు. మరి ఇంత పెట్టుబడి పెట్టారు, మీరు చెప్తున్న దాని ప్రకారంగా కూలి డబ్బులు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్లో ధర పలుకుతుంది అంటారు. మరి ఎట్లా అంటే మీ యొక్క గెటాన్ కావడం ఎట్లా అంటారు? అంటే మీరు ఇంకా మాకు దీంట్లో అయితే గెటన్ ఏం లేదు సార్. మళ్ళీ ఏదన్నా బుడ్డలా ఏదో పత్తి గట్ట దానిలో ఏమన్నా వస్తే మాకు బువ్వ, ఇంకా లేకపోతే ఇది అప్పు కట్టుకోలేము. ఇంకా దీనికి ఇట్లా 2 ఏళ్ళు వస్తే ఖచ్చితంగా చేను అమ్ముకోవాల్సిందే ఎవరికన్నా ఉన్న వాళ్ళకి. మరి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇటువంటి సిచ్యువేషన్లోనే ఉంది. పోయిన సంవత్సరం కూడా ఉల్లికి ధర లేక ఇబ్బంది పడిన పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. మరి కోలుకోవడం ఎట్లా రైతు? కోలుకోలేము సార్ మేము. చాలా మంది కోలుకోలేరు. దీని కింద బలైపోయినారులే చాలా మంది. ఎందుకంటారు అంటే ఈ యొక్క సిచ్యువేషన్ ఇంత ధర తక్కువగా పలకడానికి గల కారణం ఏమంటారు? ఏమిటికి అంటున్నారు సార్, ముందుకు పోతుండలేదు సరుకు అంటున్నారు వీళ్ళు. వేసుకోటు ఇస్తే ఓ 2,000, ఓ 2,500 ఇస్తే కూడా మాకు ఖర్చులు నిత్యం పడవు. ఏదో మాకు కష్టం చేసుకునేదానికి మాకు ఇంత బువ్వ దొరుకుతుందని చూస్తాం, కానీ లేదు. 200-300 పోతే ఏం గిడుతుంది. మరి ఇది అమ్ముడుపోయే అవకాశం ఉందా? మీరు అనుకున్న ధర వచ్చే అవకాశం ఉందా? లేదు సార్, మా అనుకునే ధర కాటికి లేదు. ఇది అంతా 200-300 రాస్తారు, రాయని కూడా రాయరు. చాలా క్వాలిటీగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లి మంచి క్వాలిటీ గల మంచి సరుకు సార్ ఉంది కదా, బాగుంది సరుకు. లేదంటారు ఏమో సార్, అది ఏంటి బలుకుతుండేది ఏం లేదు అర్థం కాకుండా సరుకు వచ్చే బాగుంది. మరి ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? మీరు అంత చేయాలా సార్, ఏదో వేసుకోటు మార్గం. ప్రభుత్వం ఏం చేస్తే నువ్వు ఒడ్డున పడతావంట? ప్రభుత్వం ఏదో నష్టపరిహారం అది ఇది కట్టిస్తే దీనికి ఏదో ఇంత అప్పలకి కట్టుకోవచ్చు. ఓ ఎకరాకు ఒక 10,000, 5,000 వేయాలి. ఆయన ఏం వేస్తారు? ఏం పేరు మీరు? ఎక్కడ, ఏ మండలం? మాది కృష్ణగిరి మండలము, పెన్మాడ. నాటేయడానికి 15,000, 18,000 నాటేయడానికి ఒక ఎకరా లేవర్కి అవుతుంది. విత్తనాలు కొనడానికి 10,000 రూపాయలు, మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి 70,000 అవుతుంది. కోత కోయడానికి 18,000 ఒక ఎకరా. ఇక్కడికి వేసుకురానిక కోత కోయడానికి వేసుకురానికే ఒక ట్రాక్టర్కి వచ్చేసి 10,000 రూపాయలు అవుతుంది. మా పరిస్థితి అట్టుంది, రేట్లు లేవు. మాకు గిట్టుబాటు రేట్ అంటే 3,000 పైన వల్ల 3,000 పైన పోతే రైతు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఎట్లా పోతుంది? ఇప్పుడు 200 పోయినాము, 300 పోయినా అసలు అడేవాళ్ళు లేడు. ఏమన్నంటే పైన లేదు మాకు రవాణా అంటారు. కొనాలి కదా మార్కెట్లో, ఈడ గవర్నమెంట్ కొనడం లేదు, అది కొనడం మార్కెట్లో అసలు కొనే వాళ్ళే లేరు. మేము వచ్చి 3 రోజులే, కొనడం లేదు, ఎవరు రావడం లేదు. షర్ట్లు మాకు పైన రేట్ లేదు అంటున్నారు. మాకెక్కడ 12 రూపాయలు పడుతుంది, మేము ఈడ కొనపోయి ఏం చేయాలమ్మా అంటున్నారు. అంత కష్టపడి పంట మేము కష్టపడినాము, రెయ్యాదో పగులేదో నీళ్ళు కట్టుకొని బోర్ల కింద తిప్పలు పడినాము, చేసినాము, కానీ మాకు పంట లేదు. మీకు ఎంత గిట్టుబాటు అయితే? మాకు 3,000 రూపాయలు ఇస్తే గిట్టుబడి అవుతుంది.
ఒక ఎకరాకు ఒక కింటానికి 3 రూపాయలు వల్ల ఏ సార్ గిట్టుబాటు లేకపోతే ఎట్లేదు ఇంకా ఉన్నది పొలం వల్ల లేదంటే సుగ్గి పోలే ఎక్కడ తుట్టు పెళ్ళం పిల్లలు చేసుకుంటా ఉండాలి. అది తెచ్చినప్పుడు నేను లెక్కటేడు ఇచ్చిన కట్టనీకి లేదు, మళ్ళీ పెట్టుబడి పెట్టుకుందామంటే మళ్ళీ అప్పు వేసుకోవడానికి లేదు. ఇంకా చేను బీడు పెట్టాలా పోలే ఎక్కడ తుట్టు ఇంకా ఇప్పుడు వేసుకొచ్చిన ఖర్చు కూడా రాకుండా మాకు వేసుకొచ్చిన ఖర్చు కూడా రాస్తారు. కొయ్యడానికి 18,000 ఒక ఎకరా, పీకడానికి 6,000 రూపాయలు, ఎత్తనికి అమ్మాలకి వచ్చేసి 40-50 లోడ్ చేయనిక, మళ్ళీ వీటికి వేసుకొని వస్తే 6,000 రూపాయలు బాడీ అవుతుంది. మళ్ళీ దింపడానికి 400 పడతారు. ఇంకా ఏం పరిస్థితి ఉంది మాకు? కింటం ఎట్లా అవుతుంది? కింటము 200-300 అసలు అడగడం లేదు, రాయడం లేదు. 10 మేము రాయమంటారు బాగాలేదు గడ్డ. ఏమంటారు అధికారులు ఏమన్నా సరుకు బాగాలేదంటారు, ఎస్టేట్లు సరుకులు బాగాలేవు, మాకు పైన రేట్ లేదు, మాకు ఎక్కడ పంపించినా రేట్లు లేవు, కలకత్తా పంపించినా రేట్ లేదు, బంగ్లాదేశం అయినా రేట్లు లేవు, ఎక్కడ పోయినా మాకు రేట్లు లేవంటున్నారు వాళ్ళు. మీకేం కావాలి? మాకేం కావాలో మద్దతు ధర రాళ్ళ, మాకు గవర్నమెంట్కి ఉంటుందా ఏమైనా కొని బయట తక్కువ రేటు కానీ ఇచ్చుకున్నా పర్లేదు, మాకు 3,000 రూపాయలని కొనాల. లేదంటే పంట నష్టపరం ఇచ్చేదే, ఉల్లి వేసిన వాళ్ళకి ఏ దానికి ధర లేదో దానికి పంట నష్టపరం వేయాల. గతంలో ఉండేనా రేటు? గతంలో ఉండే నిన్ను కూడా 3,000 కాడికి అమ్మినాం లేదన్నారు. ఈసారి చాలా అధ్వానం ఉంది. ఏం పేరు? నా పేరు కాసిమన్న, కే కాసిమన్న. బాగానే నడిచలే, బాగుండే. ఒకరి దగ్గర వేసుకునే 1,00,000 రూపాయలు అట్లా వచ్చా. ఈ ఏడు బంధు మీ ఊర్లో మీరు ఒక్కరేనా వేసిన పంట? దండి ఉండరు, ఇంకా వేసుకురాకుండా ఉండరు, కొంతమంది రాకుండా ఈ పరిస్థితి చూసి. ఎందుకని? ఎందుకంటే రేట్ లేదు, రావద్దంటున్నారు. వచ్చి ఏం చేస్తారా? సాధులు కూడా రావాలి. రావు. కొంతమంది అన్న ఒక భూములనే కొట్టించున్నారు, పల్సర్ దున్నేస్తున్నారు. అప్పుడు పరిస్థితి ఏదో మన రావాలి సావాలి అంతే. ఎట్లా చెప్పు? ఈ ఏడు ఎట్లా ఉందా లేకపోతే పోయిన సంవత్సరం అట్లా ఉందా? పోయిన సంవత్సరం బాగా అమ్మింది, 3,000, 2,500 ఎట్లా ఉన్న వాళ్ళకి ఎట్లా అమ్మింది, బాగా ఉంది కదా. మళ్ళీ పోయిన సంవత్సరం లేదు. అటువంటి సంవత్సరం ఎట్లా ఉండేది రేటు? గతంలో 3,500, 4,000 నడుస్తుండే అప్పుడు నిరుడు ఇట్లా. అప్పుడు ఏడు వచ్చి బాగా ఉంది కదా, తక్కువ 500 తక్కువ అని వేసుకుంటే ఇప్పుడు వేసుకొచ్చినాము. ఇప్పుడు రాకుండా పోతున్నారు. ఎంత 500 కూడా పోలే. ఇప్పుడు బీట్ రాలే కదా, ఇప్పుడు బీట్ వచ్చి తెలుస్తుంది. రాచరో రాయరో కూడా తెలియదు. 3 నాలుగు అయింది వచ్చి రాయలే. ఇవాళ ఏం రాచారో ఏం లేదు తెలియదు. మా ఇప్పుడు ఎకర వేసుకోవడం నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా. ఇంకా ఎంత ఇచ్చారో తెలియదు, అది ఎందుకు వచ్చదో ఇంకొక ఇంటికి పోలో తెలియదు. ఇప్పుడు మీకు వేసుకొచ్చిన ఖర్చు వస్తారు? వచ్చేదో రాదని రాస్తేనే కదా వచ్చేది ఆయన. ఇప్పుడు బీట్ రాచే మాకు వచ్చేది తెలుసు, లేకుంటే ఏం వస్తుంది? నిన్న మొన్న ఎట్లా అన్నారు? నిన్న మొన్న 1,100, 900, 500 అట్లా అన్నారు. ఇవాళ అది కూడా లేదు. ఇప్పుడు మీకు గిట్టుబాటు కావాలంటే ఎట్లా ఉండాలి రేటు? మాకు కనీసం 2,000 అన్న కావాలి మద్దతు ధర. అంటే 1000 రూపాయలు పెట్టుబడి పోయినా 7 రూపాయలు మాకు మిగులుతాయి.